హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఇలా మీ ఇంటి గోడలపైన కూడా ఎలాంటి గీతలు మరకలున్నా అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. గోడలపైన ఉండే గీతలతో పాటు డోర్స్ పైన, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, బుక్స్ పైన ఉండే గీతలను కూడా 5 విధాలుగా పెద్ద శ్రమ, ఖర్చు లేకుండా ఆల్మోస్ట్ అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా స్మార్ట్ అండ్ ఈజీగా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక గీతలు క్లీన్ చేసుకోవటం ఇంత ఈజీనా అంటారు. నిజానికి చిన్నపిల్లలు ఉంటున్న ఇంట్లో గోడల పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ చేతికి ఏం దొరికితే దాంతో గోడలపైన అడ్డదిడ్డంగా గీసేస్తుంటారు కళ్ళు మూసి తెరిసేలోపు. చూసారు కదా మా ఇంట్లో గోడల పరిస్థితి ఎలా ఉందో. మా పాపకు దొరకకుండా పెన్స్, పెన్సిల్స్, క్రేయాన్స్, స్కెచెస్ చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంటాము. ఎంత జాగ్రత్తగా చూసుకునే కానీ అప్పుడప్పుడు నా కళ్ళు కప్పేసి ఇలా గీసేస్తుంటది. ఇంకా మా పాప లాంటి పిల్లలు అయితే గోడలతోనే ఆపరండి, ఇలా నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తుంటారు. ఇలా బుక్స్ పైన, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, డోర్స్ పైన ఎక్కడ పడితే అక్కడ గీసేస్తుంటారు. గోడల పైన ఉండే మరకలు, గీతలు పోవటానికి ఫస్ట్ ఒక పేస్ట్ ని తయారు చేసుకుందాము. ఒక బౌల్లో 1 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం టూత్ పేస్ట్, హాఫ్ లెమన్ పిండుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. వీటితో పాటు గిన్నెలు తోముకొని కొంచెం విమ్ లిక్విడ్ ని కూడా వేసుకొని పాత టూత్ బ్రష్ తో అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకునే పేస్ట్ ని ఎక్కడైతే మరకలు, గీతలు ఉంటాయో మనం పాత టూత్ బ్రష్ తో ఈ పేస్ట్ అక్కడ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించేటట్లు బాగా రబ్ చేసుకోవాలి. చాలా ఈజీగా పోతుందండి ఇలా రబ్ చేసుకుంటే. గీతలు పోయేలా బ్రష్ తో బాగా రబ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇలా వెట్ క్లాత్ తో గోడను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా చక్కగా ఎక్కడ గీత లేకుండా మొత్తం క్లీన్ అయిపోయినాయి చాలా ఈజీగా. పిల్లలు గోడల పైన గీతలు గీసేటప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా ఈజీ అండి క్లీన్ చేయటం కూడా. అదే గోడంతా గీసిన వరకు వెయిట్ చేసి క్లీన్ చేస్తే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ టిప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాము. సెకండ్ టిప్ కి కావాల్సిన వస్తువులు: వంట సోడా, కొంచెం కాటన్, కొన్ని వాటర్ కావాలి. కాటన్ ని వాటర్ లో డిప్ చేసుకుని తర్వాత కాటన్ కి కొంచెం వంట సోడా అద్దుకొని ఎక్కడైతే గీతలు ఉంటాయో గీతలు పోయేంత వరకు రబ్ చేసుకోవాలి. గీతలు క్లీన్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ తీసుకొని నీట్ గా వాల్ క్లీన్ చేసుకుంటే వంట సోడా అంతా పోతుంది. చూసారా ఎంత నీట్ గా గీతలు క్లీన్ అయిపోయినాయో. ఇప్పటి వరకు వాల్స్ పైన ఉండే గీతల్ని 2 విధాలుగా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొన్ని వస్తువులను చూపిస్తున్నాను. వీటితో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి పెన్ను, పెన్సిల్, క్రేయాన్స్, మార్కర్స్, గీతలైనా చాలా ఈజీగా వీటితో పోతాయండి. ఇప్పుడు థర్డ్ వన్, హ్యాండ్స్ క్లీన్ చేసుకున్న శానిటైజర్ తో గీతల్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా పోతాయో. కొంచెం కాటన్ తీసుకొని ఆ కాటన్ పైన కొంచెం శానిటైజర్ ఇలా వేసుకొని ఎక్కడైతే గీతలు ఉంటాయో అక్కడ బాగా రబ్ చేసుకోవాలి. ఈ కాటన్తో రబ్ చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా కొంచెం స్మార్ట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఓల్డ్ బ్రష్ తీసుకొని ఆ బ్రష్ పైన కొంచెం శానిటైజర్ వేసుకొని ఎక్కడైతే గీతలు ఉంటాయో ఇలా రబ్ చేసుకుంటే చాలా ఈజీగా పోతాయండి. కొంచెం శానిటైజర్ బ్రష్ పైన వేసుకుంటూ గీతలు పోయేంత వరకు జెంటిల్గా రబ్ చేసుకోవాలి. గట్టిగా రబ్ చేసిస్తే పెయింట్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని రబ్ చేసుకోండి బ్రష్ని. తర్వాత ఇలా వెట్ టిష్యూతో కానీ వెట్ క్లాత్తో కానీ వాల్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా వాల్ పైన ఉండే గీతలన్నీ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాము. గీతలతో పాటు వాల్ పైన ఉండే మురికి కూడా క్లీన్ అయిపోయింది. చూసారా జనరల్గా శానిటైజర్ అంటే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవటమే అనుకుంటాము. హ్యాండ్స్తో పాటు ఇలా చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మా పాప డోర్ పైన గీసిన గీతల్ని హ్యాండ్ శానిటైజర్తోని క్లీన్ చేస్తున్నాను. నీట్గా ఇలా బ్రష్తో రబ్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్తో డోర్ని కూడా క్లీన్ చేసుకుంటే ఒక్క గీత కూడా లేదు. చూసారా డోర్ పైన ఉండే మురికి కూడా పోయింది. ఇప్పటి వరకు 3 విధాలుగా వాల్ పైన, డోర్ పైన ఉండే గీతల్ని క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫోర్త్ వన్తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఫోర్త్ వన్ ఏంటంటే నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట. ఈ రిమూవర్ని డైరెక్ట్గా కొంచెం కాటన్ పైన వేసుకుని వాల్ పైన ఉండే గీతల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లో ఈ కాటన్ బాల్ని ముంచి గీతల్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నెయిల్ పాలిష్ రిమూవర్తో ఓన్లీ వాల్స్ పైన ఉండే గీతలు మాత్రమే క్లీన్ చేసుకోండి. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, డోర్స్ పైన ఉండే గీతల్ని క్లీన్ చేస్తే మేబీ కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా వాల్ పైన ఉండే గీతల్ని నెయిల్ పాలిష్ రిమూవర్తో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత వాల్ని వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డోర్ పైన ఉండే గీతలు, మరకల్ని నెయిల్ పాలిష్ రిమూవర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మన డోర్స్కి అయితే వుడ్ ఆయిల్ లాంటివి యూజ్ చేస్తుంటారు కనుక నెయిల్ పాలిష్ రిమూవర్తో క్లీన్ చేస్తే వుడ్ ఆయిల్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే వాల్స్కి వేసే పెయింట్ లాంటిదే డోర్స్కి కూడా వేస్తారు కనుక నేను క్లీన్ చేస్తున్నాను నెయిల్ పాలిష్ రిమూవర్తో. గీతలతో పాటు డోర్స్ పైన ఉండే మరకలు కూడా నెయిల్ పాలిష్ రిమూవర్తో చాలా ఈజీగా పోయినాయి. చూసారా ఇప్పటి వరకు పెన్ను, పెన్సిల్తో గీసిన గీతల్ని క్లీన్ చేయటం చూశారు. ఇప్పుడు మార్కర్తో గీత గీస్తున్నాను చూడండి. ఇది కూడా ఎంత ఈజీగా పోతుందో. ఇప్పటి వరకు 4 ట్రై చేసాము. ఇది 5th వన్ టూత్ పేస్ట్ అనమాట. దీంతో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాము. ఓల్డ్ బ్రష్ పైన కొంచెం పేస్ట్ పెట్టి ఎక్కడైతే క్రేయాన్స్, స్కెచ్, మార్కర్ గీతలు ఉంటాయో వాటిపైన కొంచెం పేస్ట్తో రబ్ చేస్తే చాలా ఈజీగా పోతాయండి. ఈ గీతలతో పాటు వాల్ పైన ఉండే చిన్న మరకలు లాంటివి కూడా ఈ పేస్ట్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా పోతాయండి. ఇలా పేస్ట్తో రబ్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే పేస్ట్ అంతా క్లీన్ అయిపోయి వాల్ నీట్గా కనిపిస్తుంది అనమాట.
చూసారా వాల్ పైన ఉండే మార్కర్ గీతతో పాటు చిన్న చిన్న మరకలు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయినాయి. ఎంతో ఇష్టంగా దేవుడి కోసమని వుడ్తో తయారు చేసిన ఈ ప్లేట్ తీసుకున్నానండి. ఈ ప్లేట్ మా పాప చేతికి ఎప్పుడు దొరికిందో తెలీదు, పిచ్చి పిచ్చిగా పెన్తో గీతలు గీసేసింది ప్లేట్ అంతా. ఇప్పుడు ఈ వుడెన్ ప్లేట్ పై ఉండే గీతలను కూడా హ్యాండ్ శానిటైజర్ యూస్ చేసి క్లీన్ చేసుకుందాము. ఇలా శానిటైజర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నెయిల్ పాలిష్ రిమూవర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వుడెన్ ప్లేట్ పై ఉండే గీతలు పోవటానికి శానిటైజర్ అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా యూస్ చేశాను. చూసారు ఈ ప్లేట్ పైన ఉండే గీతలు ఎంత నీట్గా పోయాయో, ఒక్క గీత కూడా కనిపించట్లేదు. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, డోర్స్ పైన ఉండే గీతల్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే నెయిల్ పాలిష్ రిమూవర్ కాకుండా శానిటైజర్ యూస్ చేసి చూడండి, చాలా ఈజీగా పోతాయి. మనకైతే ఇండియాలో డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ డోర్స్ కి వుడ్ ఆయిల్ రాస్తారు కదా, అది షైనింగ్ కోసం అని రాస్తుంటారు. నెయిల్ పాలిష్ రిమూవర్ తో క్లీన్ చేసుకుంటే ఆ షైనింగ్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని నెయిల్ పాలిష్ రిమూవర్ తో గీతలుంటే క్లీన్ చేసుకోండి. మా పాపకి ఇప్పుడు 2.5 years అండి. తనకి యాక్టివిటీస్ నేర్పిద్దామని యాక్టివిటీస్ బుక్స్ కొంటే ఈ బుక్స్ పైన కూడా అడ్డదిడ్డంగా పెన్ను, స్కెచెస్ తో గీతలు గీసేసింది. ఇలా బుక్స్ పైన ఉండే గీతల్ని క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ హ్యాండ్ శానిటైజర్ మాత్రమే యూస్ చేసి క్లీన్ చేసుకోవాలి. మిగతా 4 యూస్ చేసి క్లీన్ చేసుకుంటే వాటి వల్ల లెటర్స్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం కాటన్ పైన కానీ ఓల్డ్ బ్రష్ పైన కానీ కొంచెం శానిటైజర్ వేసి జెంటిల్ గా క్లీన్ చేసుకోవాలి, లెటర్స్ కలర్స్ పాడవకుండా. బ్రష్ పైన కొంచెం శానిటైజర్ వేసుకుని గీతలు పోయేంత వరకు బుక్స్ పైన రబ్ చేసుకున్న తర్వాత వెట్ టిష్యూతో కానీ వెట్ క్లాత్తో కానీ బుక్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, బుక్స్ పైన ఉండే మరకలు, గీతలు శానిటైజర్తో క్లీన్ చేసుకోవాలనుకుంటే పేపర్స్ థిక్గా ఉండాలి, అప్పుడు మాత్రమే క్లీన్ చేసుకుంటే పోతాయి గీతలు. ఆర్ఎల్స్ పల్చగా ఉంటే మాత్రం లెటర్స్ పాడయి పేపర్ చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది, చూసుకొని క్లీన్ చేసుకోండి. చూసారా బుక్స్ పైన ఉండే గీతలు కూడా శానిటైజర్తో చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇంతేనండి, మీ ఇంట్లో కూడా ఇలా ఎక్కడ గీతలున్నా 5 విధాలుగా చాలా సింపుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.